దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు సిలువలో పలికిన రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. చాలండి. అట్లాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. చాలు. అయితే ఇదే మాటలను గురించి ఇట్లా ఇద్దరు దొంగల మధ్యలో దేవుడు సిలువ వేయబడ్డాడు అనే ఇదే మాట కొత్త నిబంధనలోనే కాదు, సుమారు 700 సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా మనకి దేవుడు చెప్పాడనమాట. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చాలండి. అతిక్రమములు చేయబడిన వారితో ఆయన ఎంచబడ్డాడంట. ఆయన అసలు యేసుప్రభు వారు సిలువ వేయబడ్డానికి ఆ సిలువలో మీ అందరికీ తెలుసు, ఇద్దరు దొంగలు, అటొక దొంగ ఇటొక దొంగ ఉంటాడు, మధ్యలో మన యేసయ్య ఉంటాడు కదా. అయితే యేసయ్యని ఆ కొంచెం సేపట్లోనే ఆ దొంగ అంత మారు మనసు పొందడానికి యేసుప్రభు వారిని ఆ విధంగా దేవా నీతో పాటు నన్ను కూడా పరలోకంలో చేర్చుకో అని అంత గొప్ప సమర్పణ, మారు మనసు ఆయనకి ఏ విధంగా వచ్చిందో చూసుకుందాం. అసలు ఆ దొంగ యేసుప్రభు వారిని అలా అడగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది సాక్ష్యం. యేసుప్రభు వారి సాక్ష్యాన్ని ఆయన విన్నాడు. ఆయన సాక్ష్యం ఏంటంటే మత్తయి సువార్త 23:35లో ఉంటుంది. హల్లెలూయా. 35 కాదండి. హల్లెలూయా. ఆయన సాక్ష్యం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు లూకాసు వార్తలోనే ఉంటుంది చూడండి. ఒక మొదటి మాట చదువుకున్నాగా 23:39. చాలు. అయితే అక్కడ యేసుప్రభు వారి సాక్ష్యం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే, అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా నువ్వు యేసుప్రభువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షకుడు కదా అని అందరూ ఆయన్ని దేవుడు లాగానే పోల్చి అనడం వల్ల ఆయనకేంటంటే ఈయన నిజంగానే దేవుడు అనుకుంటా ఇన్ని అద్భుత కార్యాలు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశాడు కదా, ఈయన మంచివాడేనేమో అనే సాక్ష్యం దేవుడు కలిగి ఉండటం వల్ల ఫస్ట్ ఆ దొంగలో ఆ మనసు వచ్చిందనమాట. ఈయన సాక్ష్యం మంచిది అనే మనసు ఆయనలో వచ్చింది. రెండోది ఏంటంటే సువార్త. పిలాతు అక్కడ ఉన్న యేసుప్రభు అని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న రాజే చెప్తాడు, పిలాతునే చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే యేసుప్రభు యోహాను సువార్త 19:19లో ఉంటుంది. అది ఒకసారి చూడండి. చాలండి. అయితే యేసుప్రభు వారికి
ఈ పిలాతు రాజు ఏం చేశాడంటే ఆయన్ని సిలువ వేసినప్పుడు పైన ఐఎన్ఆర్ఐ అని రాపిస్తాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు, అలాగే యూదుల రాజు అని కూడా అర్థం వచ్చింది అనమాట. ఆ మాటకి ఏంటంటే ఈయన రాజే, ఈయన యేసే అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తాడు. దాని కింద వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా కాదు, ఈయన నజరేయుడు యూదుల రాజు అని పిలిపించుకుంటాడు అని చెప్పి రాయమని చెప్తే ఆయన ఆ రాజు అంటాడు, అలా కాదు నేను ఇలాగే రాస్తానని చెప్పేసి అట్లాగే నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పి రాస్తాడనమాట. అదొక అలా కూడా దేవుని సువార్త ఆ రాజే చేసినట్లుగా ఆ దొంగ గమనిస్తాడనమాట. మూడోది ఏంటంటే సహవాసం. ఆయన ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు కానీ, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు కానీ, ఆ శ్రమల్లో కానీ ఎప్పుడు కూడా తండ్రి 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 అని చాలాసార్లు పలకటం మనం అందరం వింటాం. అసలు ఆ సిలువ మరణం అయ్యే వరకు కూడా దేవుడు తండ్రి అని తప్ప వేరే ఇంకేమండు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు కూడా ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతాడో, అక్కడ ఉన్న వారిని ఏ విధంగా క్షమిస్తాడో అవన్నీ కూడా ఆ దొంగ చూసే ఉంటాడు. చూడకుండా ఎట్లా ఉంటాడు, పక్కనే ఉన్నాడు కాబట్టి అయితే చూసిండనమాట. అంతేకాదు ఆయన తండ్రితో ఏ విధంగా సహవాసం కలిగి ఉన్నాడో, ఏ విషయమైనా కానీ తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఆ సహవాసాన్ని ఈ దొంగ చూశాడు కాబట్టి ఆ సహవాసాన్ని కోరుకున్నాడనమాట. ఈ 3 లక్షణాల ద్వారా, దేవుడి సాక్ష్యం ద్వారా, దేవుడి సువార్త ద్వారా, దేవునిలో ఉన్న సహవాసం ద్వారా ఈ దొంగ అయ్యో ఈయన పరిశుద్ధుడు, ఈయనకి ఏ పాపం తెలియదు, ఈయనైతేనే నన్ను రక్షిస్తాడు అని ఆయన్ని నమ్ముతాడు అనమాట. నమ్మి వెంటనే దేవుడా యేసయ్య నువ్వు నీ పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్తారనమాట. అక్కడున్న 3 దొంగలు ఉన్నారు కదండి, 3 దొంగల్లో కూడా 3 మరణించారని మనకు తెలుసు. కాకపోతే అక్కడున్న వాళ్ళలో యేసయ్య ఒక్కడే పాపం లేకుండా చనిపోయాడు. ఇంకొక దొంగ ఏమో పాపంలోనే చనిపోయాడు. ఇంకొక దొంగ అయితే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన పరలోక రాజ్యం వెళ్ళేటట్టుగా ప్రార్థన చేసి చనిపోయాడు అనమాట. అయితే మనం ఒకటి గమనించాలి, ఇప్పుడు ఎవరైనా చనిపోయేటప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎవరిని సహాయం కోరుతాం? మనకి చేయగలరు వాళ్ళైతే చేస్తారనే వాళ్ళనే మనం అడుగుతాం కదా. అట్లాగే ఈ దొంగ కూడా ఆయన ఉన్నది సిలువలో ఉన్నప్పుడు ఆయన అడగాల్సింది సహాయం చుట్టూ ఉన్న జనాలను లేకపోతే అక్కడ ఉన్న అధికారులను అలా అడగాలి. కానీ ఆయనతో పాటు ఇప్పుడు ఎట్లా అంటే మనం ఐసీయూలో ఉన్న మనిషి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నవాడిని సహాయం అడగడగా అట్లుందనమాట ఈ దొంగ పరిస్థితి. ఆయన ఉన్నదే శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఇంకా అంతకన్నా ఎక్కువ శ్రమలు భరించే యేసయ్యనే నన్ను క్షమించేసయ్యా, నన్ను చేర్చుకో అన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది నేను అట్లాగో చనిపోతే నా యేసుతో కూడా నేను పరలోకంలో ఉండాలని ఆశపడ్డాడు. అటు రీతిగా దేవుడు ఆయన ఆశను తీర్చిండు. ఇంకొక దొంగ అయితే చనిపోయి అసలు అతనికి పరలోకం గూర్చి కానీ ఏ గూర్చిన చింత కూడా ఆయనకి లేదనమాట. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అంతే ఉంటుంటాం. మనం వస్తున్నాం పోతున్నాం చర్చికి, ఏదో చేస్తున్నాం, భక్తి పాటలు ఇంకా ఆరాధనలు, వీటితోనే మన జీవితం సాగిపోతుంది. కానీ మనం ఎందుకు వస్తున్నాం అసలు దేవుడి సన్నిధికి, మనం ఏం చేస్తున్నాం, అసలు మనకి ఒక ఆశ ఉందా మనం పరలోకం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలని? అబ్రహాము ఇంకా మన పితరులందరికీ మనకు తెలుసు, బైబిల్లో మనం ఎప్పుడు మన అయ్యగారులు చెప్తూనే ఉంటారు, వాళ్ళు ఇట్లా చేశారు. బ్రతికుండగానే కొంతమంది పరలోకం వెళ్ళారు. దేవునితో నడిచిన వాళ్ళని చూశాను, పరలోక అనుభవాలు తెలుసుకున్న భక్తులను కూడా మనం చాలా మందిని బైబిల్లో చూసాం. కానీ మనకైతే అవన్నీ వింటున్నాం కానీ అసలు పరలోకం ఏంటా, అసలు చనిపోతే ఇప్పుడు ఇవాళ రోజు గడిచిపోతే చాలా అన్నట్లే మన బ్రతుకులు ఉంటున్నాయి. కాబట్టి దేవుని కృపను బట్టి మనం ఇప్పటికైనా ఎవరైనా ఏ మనిషి అయినా భూమి మీద శాశ్వతం కాదు. నేడో రేపో ఎప్పుడో ఒకళ్ళు ముందు ఇంకొకళ్ళు వెనక, అంతే తప్ప అందరికీ మరణం అనేది అందరికీ దేవుడు సమానంగా ఇచ్చిండు. ఎవరికి హెచ్చు తగ్గులు లేవు, అందులో అందరూ మరణించాలి. కాకపోతే మనం ఒక ఆశ కలిగి ఉండాలి. బ్రతికుండంగా మనం ఎలా జీవిస్తున్నాం, మనకు అసలు క్షమాపణ దొరికిద్దా మన దేవుడి దగ్గర? ఆ దొంగ అయితే క్షమించాడు, అది ఆ క్షమాపణ అవన్నీ కూడా శిలువ మరణం తర్వాత దేవుడు ఇంకా కఠినంగా మారాడు. దేవుడు రాకడొచ్చినప్పుడు ఆ మహాఉగ్రత మహాభయంకరంగా ఉంటుంది. అందుకే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి, మనం ఈ బ్రతుకు మంచితనంగా కనపడాలనే ఈ ఆశ మంచిదే. కానీ మనం మరణించాక కూడా ఆయనకి మంచిగా కనపడాలి, ఆయన పక్కన కూర్చోవాలి. లేకపోతే మనం చేసే ఈ భక్తి అంతా కూడా మనకి వ్యర్థమే అవుతుంది. అందుకనే ఒకసారి ఆలోచించండి. పరలోకమును గురించిన ఆశ మన ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.